చాలా మంది జిమ్ జాయిన్ అయ్యాక ఒక బిగ్ షాక్ నైతే ఫేస్ చేస్తారు. ఫస్ట్ వీక్ అయితే మోటివేషన్ అనేది చాలా ఫుల్ గా ఉంటుంది, కానీ కొన్ని వీక్స్ తర్వాత మీకు బాడీలో చేంజే కనిపించదు. ఇంకా ఫ్రస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి మీకు మొత్తానికి జిమ్ అనేది ఆపేస్తారు. బట్ ట్రూత్ ఏంటి అంటే మీకు రిజల్ట్స్ రాకపోవడానికి కారణం మీరు చేసే వర్కౌట్స్ వల్ల అయితే కాదు. జిమ్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 7 థింగ్స్ అయితే మీరు ఇగ్నోర్ చేస్తారు. ఈ 7 థింగ్స్ అనేది మీరు ముందుగానే తెలుసుకుంటే మీ జిమ్ జర్నీ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ అయితే చాలా మంది లైఫ్ నే చేంజ్ చేస్తుంది. చాలా మంది ఫ్రెండ్స్ తో జిమ్ జాయిన్ అవుతారు. సేమ్ నేను కూడా అలాగే జాయిన్ అయ్యాను. ఫస్ట్ మంత్ అయితే సెల్ఫీస్, మోటివేషన్ రీల్స్, మోటివేషన్ స్టేటస్, వర్కౌట్స్ మొత్తం అన్ని కూడా ఫుల్ మోటివేషన్ అయితే ఉంటాయి. బట్ 3 మంత్స్ తర్వాత అయితే మొత్తానికి జిమ్ కి రావడమే ఆపేస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా రాంగ్ గా ఉంటాయి. సో జిమ్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ 7 థింగ్స్ అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. జిమ్ రిజల్ట్స్ అనేవి అసలు ఫాస్ట్ గానే రావు. ఇన్స్టాగ్రామ్స్ లో చూస్తే 1 to 3 మంత్స్ లో మనకి బాడీ అనేది చేంజ్ అయిపోతుంది అని అనిపిస్తుంది. బట్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా టైం తీసుకుంటుంది. 3 మంత్స్ లో మనకి స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 6 మంత్స్ లో బాడీ అనేది చేంజ్ అవుతుంది. ఒక 1 ఇయర్ లో ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. డైట్ అనేది మనకి 60% చాలా ఇంపార్టెంట్. చాలా మంది బిగినర్స్ అనుకుంటారు జిమ్ లో ఒక 1 అవర్ వర్కౌట్ చేస్తే బాడీ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతుంది అని. బట్ రియాలిటీ ఏంటి అంటే వర్కౌట్స్ మాత్రమే బాడీని బిల్డ్ చేయు. డైట్ అనేది ఒక బిగ్గెస్ట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ గా ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటే మన మజిల్ గ్రోత్ అనేది కూడా చాలా స్లోగా ఉంటుంది. యాక్చువల్ గా బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ డైట్ మిస్టేక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. మోటివేషన్ అనేది టెంపరరీ. మనకి ఫస్ట్ 2 వీక్స్ కూడా ఫుల్ గా మోటివేషన్ ఉంటుంది, కానీ మన రిజల్ట్ ని డిసైడ్ చేసేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ. మీరు లాస్ట్ 30 డేస్ లో ఎన్ని డేస్ జిమ్ కి వెళ్ళారు అనేది కింద కామెంట్ చేయండి. సప్లిమెంట్స్ అనేవి మనకి ఏది మ్యాజిక్ అయితే తెచ్చేవు. చాలా మంది జిమ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వే ప్రోటీన్ తీసుకోవాలా, క్రియేటిన్ తీసుకోవాలా? బట్ రియాలిటీ ఏంటి అంటే సప్లిమెంట్స్ అయితే హెల్ప్ చేస్తాయి, బట్ మ్యాజిక్ నైతే తెచ్చేవు. మీ డైట్ అనేది కరెక్ట్ గా లేకపోతే మనకి ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా యూజ్లెస్. ట్రైనర్ చెప్పే డైట్ అండ్ వర్కౌట్ అనేది చాలా బ్లైండ్ గా ఫాలో చేయడం. జిమ్ లో అందరికి సేమ్ బాడీ అయితే ఉండదు, బట్ ప్రతి ట్రైనర్ అయితే కాదు, కొంతమంది ట్రైనర్స్ అయితే సేమ్ డైట్ సేమ్ వర్కౌట్స్ ప్రతి ఒక్కరికి ఇస్తారు. మీకు కరెక్ట్ డైట్ అండ్ వర్కౌట్ అయితే మీ బాడీ గోల్ మీద అయితే డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వర్కౌట్స్ అనేవి చాలా హెవీగా చేస్తారు, బట్ మజిల్ గ్రో అయ్యే టైం అనేది జిమ్ లో అయితే కాదు, రెస్ట్ టైం లో. ఎగ్జాంపుల్ గా మీకు స్లీప్ అనేది చాలా లోగా ఉంటే మీకు రికవరీ అనేది కూడా చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు చెప్పేదే వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా వినండి. జిమ్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మనకి ఓవర్ నైట్ అయితే జరిగిపోవు, బట్ డైలీ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్, వెరీ వెరీ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే నీకు కొన్ని మంత్స్ తర్వాత వెరీ వెరీ బిగ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చాలా మంది 2 మంత్స్ లోనే జిమ్ ఆపేస్తారు, బట్ కన్సిస్టెన్సీగా కంటిన్యూ చేసే వాళ్ళు రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అచీవ్ చేస్తారు. జిమ్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఈ 7 థింగ్స్ అనేది బాగా గుర్తు పెట్టుకోండి. రిజల్ట్స్ అనేవి చాలా టైం తీసుకుంటాయి. డైట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వగలిగితేనే నీకు రిజల్ట్స్ అనేవి కూడా కనిపిస్తాయి. సప్లిమెంట్స్ అనేవి ఏది మ్యాజిక్ నైతే తెచ్చేవు. డైట్ అనేది ఇంపార్టెంట్. ట్రైనర్ చెప్పే డైట్ అండ్ వర్కౌట్ అనేది మీకు కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి. రికవరీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ నైతే ఇగ్నోర్ చేయకండి. చివరిగా మీకు పేషెన్స్ అనేది కూడా చాలా అయితే ఉండాలి. పేషెన్స్ లేకుండా నువ్వు జిమ్ స్టార్ట్ చేసి బాడీని అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. మీరు జిమ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే కింద కామెంట్ లో కమింగ్ సూన్ అని కామెంట్ చేయండి. లేదా ఆల్రెడీ జిమ్ స్టార్ట్ చేశారా? అయితే ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.